హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శేషాచల అటవీ ప్రాంతం ఎర్రచందనం నిక్షిప్తమైనటువంటి అరుదైన అటవీ ప్రాంతం. దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో ఇక్కడ ఎర్రచందనము మొలుస్తోంది. చాలా వరకు కూడా ఇక్కడ నుంచి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి చెన్నై మీదుగా ఇతర దేశాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనం అనేకం చూసాం. కాకపోతే ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండగా పట్టుబడినటువంటి వాహనాలు మనం వెనక చూడొచ్చు. దాంతోపాటు కూడా ఆ వాహనాల్లో దొరికినటువంటి ఎర్రచందనం దొంగలు ఇప్పటివరకు 5.5 లక్షల టన్నులు ఇప్పటివరకు గోడౌన్లో మగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తోనే దాన్ని వేలం వేయాల్సి ఉంటుంది. దానికి పెద్ద ప్రొసీజరు. గతంలోనే ఒకసారి దాన్ని వేలం అనేది వేశారు. ఇంకా కూడా ఆ ఒక ఎర్రచందనం డంపింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నేను వెనక చూపిస్తున్నటువంటి ఈ ఒక విలువైన వాహనాలు అంటే అత్యంత సంపన్నులు వాడేటువంటి వాహనాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వాహనాలంతా కూడా ఎర్రచందనంలో పట్టుబడినటువంటి ఈ ఒక్క వాహనాలని చెప్పొచ్చు. నిజంగా చూడొచ్చు, చాలా విలువైనటువంటి వాహనాలు ఇవి. అంటే ఈ వాహనాల్ని స్మగ్లర్లు దొంగతనం చేసినటువంటి వాహనాల ద్వారా కొంత నెంబర్ ప్లేట్లు మార్చి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బండికి రూపురేఖలన్నీ కూడా మార్చిన తర్వాత ఇక్కడ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు, విలువైనటువంటి కార్లు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్కు వినియోగించేటువంటి వాహనాలు. అక్కడ చూడొచ్చు, అంబులెన్స్ కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటు కూడా పాల వ్యాన్లు, అదేవిధంగా పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో వినియోగించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ దాదాపు 7,000 వాహనాలకు పైగే మనం ఉన్నట్టయితే సమాచారం తెలుస్తుంది. కాకపోతే ఈ ఒక్క వాహనాల వేలంకి సంబంధించి అంటే కేసు కొలిక్కు వచ్చిన తర్వాత ఈ వాహనాలని కూడా వేలంకి వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఆ ఒక్క దొరికినటువంటి స్మగ్లర్లు కావచ్చు, లేకపోతే వారి దగ్గర నుంచి చూసినటువంటి ఇన్ఫర్మేషన్తో ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉంటారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే కేసు కొంత జాప్యమయ్యేటువంటి క్రమంలోనే ఈ వాహనాలన్నీ కూడా ఇలా ఎండకు ఎండి వానకు తడిచి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవనిగా చెప్పచ్చు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని మనం చెప్పచ్చు. మనం ఈ ఒక్క ప్రాంతం అటవీ ప్రాంతం చూడొచ్చు. ఈ వెనకాల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో కూడా ఎర్రచందనం ఈ ఒక్క సాయిల్కి అనుగుణంగా ఉంటుంది. ఈ ఒక్క సాయిల్లోనే ఎర్రచందనం అంతా కూడా పండుతూ ఉంటుంది. అయితే ఎక్కడ లేని విధంగా కేవలం శేషాచల అటవీ ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం నిక్షిప్తమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొలిసేటువంటి చెట్లకే ఇతర దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనా, జపాన్ లాంటి వాళ్ళు ఎర్రచందనాన్ని ఎక్కువ కూడా వినియోగిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇక్కడ నుంచి చైనాకి, జపాన్కి తరలించడానికి చాలామంది స్మగ్లర్లు, బడా స్మగ్లర్లు, రాజకీయ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా కంప్లీట్గా ఇవన్నీ కూడా రెడ్ శాండిల్ అక్రమ రవాణాలో వినియోగించినటువంటి వాహనాలే. చాలా మంచి వాహనాలు ఉన్నాయి, విలువైనటువంటి వాహనాలు కూడా ఇక్కడికి మనకి కనిపిస్తూ ఉంది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా కడప, కర్నూలు జిల్లాలోనే ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటిలో ఎక్కువగా శేషాచలంలో వెలిగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్టయితే సమాచారం. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా లాంటి వారు ఎర్రచందనాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఒక్క దేశాలకి తరలించడానికి వివిధ రూపాల్లో వాళ్ళు ఇక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నిటినీ కూడా విదేశాల్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు వాటిని క్యాష్ చేసుకోవడానికి ఈ ఎర్రచందనాన్ని అక్రమ రవాణాగా ఇక్కడ నుంచి తీసుకోపోతూ ఉంటారు. ఈ చెట్లన్నీ కూడా దాదాపు ఇక్కడ శేషాచల అటవీ ప్రాంతంలో పెరిగినవి కాబట్టి ఎర్రచందనం చెట్లు కూడా మనం చూడొచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో పెరిగినటువంటి కాకుండా కొండ ప్రాంతంలో ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో రాళ్ళు, మట్టి మధ్యలో పెరిగేటువంటి ఈ ఒక చెట్లకి చాలా డిమాండ్ ఉంటుంది. దాంట్లో ఏ, బి, సి గ్రేడ్ అంటే 3 గ్రేడ్లలో ఉంటుంది. ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి ఎర్రచందనం చెట్లు చాలా ఎర్రగా ఉంటుంది.
మనిషి రక్తం ఎలా ఉంటుందో అటువంటి రూపంతో అవి కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ శేషాచల అటవీ ప్రాంతం కావచ్చు మొత్తం కూడా విస్తరించినటువంటి ఎర్రచందనం చెట్లని మనం గమనించవచ్చు. అంటే ఈ కొండల్లో యురేనియం కావచ్చు, లేదంటే ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటివి వివిధ ఉత్పత్తుల్లో మనకి ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలకి ఈ కాంబినేషన్ చాలా అనుకూలమైందని చెప్పి కూడా చెప్పొచ్చు. అందుకే శేషాచల కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే మనకి వీరప్పన్ గుర్తొస్తారు. వీరప్పన్ చనిపోయిన తర్వాత అటు వేలూరు, తమిళనాడుకు సంబంధించి వేలూరు, కాట్పాడి, జవాదిమలై కొండల్లో ఉన్నటువంటి స్మగ్లర్లంతా కూడా శేషాచల కొండల్లోకి వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేసి ఈ యొక్క ఎర్రచందనాన్ని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. గత 3 దశాబ్దాలుగా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఎవరు కూడా కట్టడి చేయలేకుండా పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల హస్తాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా 15 లక్షల టన్నులు ఇక్కడ నుంచి తరలిపోయాయంటే ఎర్రచందనం విలువ ఎంతుందో మనం ఒక్కసారి గమనించవచ్చు. ఎందుకంటే ఈ వాహనాలను చూస్తేనే మనకు అర్థమవుతోంది. నిజంగా భారీ వాహనాలు కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ఒక వాహనాలను వినియోగించి ఎర్రచందనాన్ని కొంత భాగంగా ఆ ఒక వాహనాల సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. తీసుకువెళ్ళేటువంటి క్రమంలో ఎవరైనా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వారిని పట్టుకోనే ప్రయత్నం చేసినా, లేకపోతే వాళ్ళని అడ్డగించాలని చూసినా కూడా విచక్షణారహితంగా దాడి చేసి చంపేస్తున్నటువంటి ఘటనలు మనం అనేకం చూసాము. అసలు ఎర్రచందనం అక్రమ రవాణా ఆపడానికే అటు ఏపీ గవర్నమెంటు యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక టీంని కూడా తయారు చేసింది. అది హెడ్ ఆఫీస్ తిరుపతిలోనే ఉంటుంది. ఇక్కడ నుంచే ఎక్కడైతే ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కుంబింగ్ నిర్వహించడానికి ఈ స్టాఫ్ అంతా కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే స్టాఫ్ అనేది చాలా కొరతగా కనిపిస్తోంది. అదేవిధంగా వాళ్ళ చేత ఆయుధాలు కూడా చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్మగ్లర్ల దగ్గర గొడ్డళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గర నాటు తుపాకీలు ఉంటాయి, అదేవిధంగా కత్తులు, రంపాలు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా చంపడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది దగ్గర కొరత ఉండడము, ఆ ఆయుధాల కొరత కారణంగా వాళ్ళు ప్రాణాలు విడుస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇటీవలే గణేష్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి పైన ఎర్రచందనం స్మగ్లర్లు విచక్షణారహితంగా దాడులకు పాల్పొనేటువంటి ఘటనలు చూస్తున్నాం. సో ఈ రకంగా ఈ ఒక్క వాహనాలని వినియోగించి ఎర్రచందనం అక్రమ రవాణా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఇంకా కట్టడి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు.